బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరు ఇంకోటి బాగున్నారా? బాగున్నా. ఇప్పుడు మీరు పెట్టారు చూసారా? పెట్టేప్పుడు నేను ఫాలో కూడా కొట్టలా. దాంట్లో అవును. ఇన్‌స్టాగ్రామ్‌లో. అవును. కానీ కామెంట్ ఏమో అవును. పెట్టారు. అప్పుడు అనుకున్నా అవును. మన ఫీల్డ్‌లో మనల్ని ఎంకరేజ్ చేయరు. నాకు చాలా మంది లైకులు కొడతారు, కామెంట్ పెడతారు. వాళ్ళెవరు అంటే బ్రో అహా! జస్ట్ అంటే జస్ట్ వన్ నేనన్నదేంటంటే మినిట్. హ్మ్. హ్మ్. చెప్పండి. నేనన్నదేంటంటే దాని గురించి కాదు బ్రో. నువ్వు పెట్టేది కొంచెం మంచిగానే పెడుతున్నావు. ప్రతి చోటకి తిరుగుతున్నావు. ప్రాబ్లమ్ లేదు. కానీ జడ్జిమెంట్ విషయంలో కొంచెం రాంగ్ జరుగుతుంది బయట. అది చూసుకో బ్రో అని చెప్పానంతే. అది జడ్జిమెంట్ విషయంలో కూడా మన చేతిలో ఉండదు బ్రో. ఏంటంటే ఆ! ప్రెషర్‌గా వచ్చారు. ప్రశాంత్ వాళ్ళున్నప్పుడు మొత్తం జడ్జిమెంట్ ఎంత అయిందో ఫైనల్ ఆయన చేస్తారు. ఎందుకంటే ఆయన అవును. చాలా మంది మిస్ ఇండియాలని, మిస్ యూనివర్స్‌ని చూసినోళ్ళుంటారు. మనం వెళ్తే అవును. వాళ్ళ ముందు, మనం వాళ్ళకి చెప్పేంత వాళ్ళం గాదు. అవును. అసలు మన వేయింగ్ విషయంలో గాని, ఓకేనా? ఇంకోటి మన జడ్జిమెంట్ విషయంలో గాని, అసలు నిన్న కాంపిటీషన్ పెట్టేది సిద్ధాంతమే వేరు. ఓకే బ్రో. ఇప్పుడు మన ఫిట్‌నెస్ లవర్స్ ఉన్నారు. మన బాడీ బిల్డర్స్ ఉన్నారు. మేము ఎప్పుడో ఫిట్‌నెస్ లవర్స్ మేము. ఎప్పుడో ఓకే. 2023కే చాలా కాంపిటీషన్‌లు ఆడేసుంటాం. ఓకే బ్రో. అప్పటికి కరోనా టైం తర్వాత కూడా ఆడి మంచి మంచి ప్లేస్‌మెంట్లు పడినయి. మన జిల్లాలో అంత గుర్తింపు ఉండదనమాట. అందుకనే ఓకే బ్రో. శ్రీకాకుళం జిల్లా ఉందనమాట మనకి. శ్రీకాకుళం ఆ! జిల్లాలోకెళ్ళిపోయి అక్కడ టీమ్ ఉంది మనకి. ఆ టీమ్‌తో కలిసి ఎక్కడ ఏమిటంటే అమెరికెళ్ళిపోయేవాళ్ళం. ఓకే బ్రో. అక్కడ ఆడి అలాగా ఐబీఎఫ్ ద్వారా ఏదో రకంగా దాంట్లోకెళ్ళగలిగాం. ఎళ్ళిన ఓకే తర్వాత బ్రో. అర్థమైందనమాట. సిస్టమ్ అంటే ఇట్లా ఉంటది. అది మానేసి ఎవరు పడితే ఆళ్ళు డబ్బుల కోసం చందాలేసుకున్నట్టేసుకొని ఇది ఏది అవును. వినాయక గారికి ఇప్పుడు గుళ్ళు పెడుతున్నాం. వీధికి పెడతాం చూసారా గుళ్ళు వినాయక గారికి. అవును. అవును. గణేషుడికి. అట్లాగా ఎవరు పడితే ఆళ్ళు నామినేషన్ పెట్టేయడం. ఒక అసోసియేషన్ లేకపోవడం. అవును. ఒక అవును. క్రమపద్ధతి లేకపోవడం వల్ల ఏమైతుందంటే నెమ్మదిగా ఇదొక పిచ్చదానిలా తయారైపోయింది. అవును. బాడీ అవును. బిల్డర్‌కి ఒక విలువ లేకుండా పోయింది. ఎవరు లాస్ట్ పడితే టైమ్ ఏంటంటే బ్రో నేను ఎందుకలా పెట్టానంటే దానికి ఒక కారణం ఉంది బ్రో. చెప్పండి బ్రో. నేను ఎందుకు పెట్టానంటే లాస్ట్ టైమ్ చింతలపూడి స్టేట్ కాంపిటీషన్ ఆడాం లాస్ట్ ఇయర్. హ్మ్. 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 అందులో వేయింగ్ 70-75 కేటగిరీలో నలుగురు మాత్రమే ఉన్నాం. హ్మ్. కాంపిటీషన్ ఆడే టైంకి 10 మంది వచ్చేసారు స్టేజ్ మీదకి. హ్మ్. దాన్ని మేము ప్రశ్నిస్తే మమ్మల్ని కిందకి దించేసారు స్టేజ్ మీద నుంచి. ఇవాళ ఎందుకు అంటే ఇంత ఇదిగా పెడతానికి కారణం ఇప్పుడు నా దగ్గర ఆ! అమౌంట్ కూడా లేవు. నేను నా ఇంటి కాగితాలు అయి ఓకే. తాకట్టు పెట్టుకొని 15,00,000 పెట్టా. ఎందుకంటే ఫండింగ్ కూడా ఎళ్ళకూడదు. ఫండింగ్ ఎళ్ళిన కాడ నుంచి ఓకే. ఇదేమైద్దంటే ఇప్పుడు ఎవడో ఫండింగ్ అడుగుతాం. వాడు 1,00,000 ఇస్తాడు ఫండింగు. అవును బ్రో. 1,00,000 ఇచ్చా అంటాడు. మా వోడికి ప్లేస్ కావాలంటాడు. అవును. అప్పుడేం చేయాలి నేను? అంతే కదా బ్రో. అప్పుడు వాడికివ్వాలి కంపల్సరీ. 1,00,000 కోసం ఆలోచించి. ఇవ్వాలి. కానీ నాలాగా ఇంకో బాడీ బిల్డర్‌కి అన్యాయం జరిగిద్దిగా. అన్యాయం అయిపోతుంది కదా! అదే అలాగే జరుగుతుంది బ్రో ఇప్పుడు ప్రతి ఆల్రెడీ చోట. నేను మిస్ ఇండియా ఆడితేనే మా ఊళ్ళో నాకు విలువ ఉండదు. మామూలుగా ఈడెవడో గొట్టంగాడని చూస్తారు. యాక్చువల్‌గా మామూలు బయట ఏలూరు జిల్లా మొత్తం అంతే. అవును బ్రో. ఆ! అదే బయటనుకోండి, బయట మెషిన్ అడగొట్టేవాడికి ఆడికి జాబ్ వచ్చేస్తది ప్రశాంతంగా. రైల్వేలోనో, అవును. లేపోతే దీంట్లోనో ఇంటర్నెట్స్‌లోనో హ్యాపీగా లైఫ్ అయిపోతది. అది ఎవరు చెప్తానికి అవును. కూడా ఎగ్జాంపుల్ చెప్తా కూడా ఎవడు లేడిక్కడ. అరే! ఈడికి జాబ్ వచ్చిందిరా, అవును. ఈడికి దీనివల్ల అయిందిరా అని. అటు పక్క చూపించమంటే ఓల్డ్ వన్ చూపిత్తా. అవును. సో, అందుకని నేను ఈ ఈ జిమ్ వ్యవస్థ కొంచెం మారాల్సిందుంది. బాడీ బిల్డింగ్ వ్యవస్థ మారాల్సుంది. దానికోసం నేను ఇదేదో యజ్ఞంలా తయారయ్యా. ఇంకొక మనకెట్లాగో విషయం చెప్పొచ్చా బ్రో నీతో? చెప్పండి ఏదైనా పర్లేదు. అడగొచ్చా? షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇది మన స్టేట్ కాంపిటీషన్ గదా! అవును బ్రో. స్టేట్ కాంపిటీషన్ అంటే 2021 నుంచి 26 వరకు కొత్త కొత్త బాడీ బిల్డర్ రెడీ అవుతున్నారు. అవును. ఆఫ్టర్ కరోనా. ఇంకొక విషయం ఏంటంటే ఆఫ్టర్ ఆ కరోనా బ్యాచ్ ఇది. కొత్త బాడీ బిల్డర్‌లు కూడా వెనకడుగేయడానికి కారణం ఒకటి ఉంది బ్రో. ఫెడరేషన్ తప్పని అనట్ల. జడ్జిలు తప్పని అనట్ల. కానీ నేషనల్ మీట్‌లు ఆడేసి, ఇంటర్నేషనల్ మీట్‌లు ఆడేసిన బాడీ బిల్డర్‌లు మళ్ళీ వెనక్కి స్టేట్‌కి ఎందుకు వస్తున్నారన్నది నా మంచి పాయింట్ అడిగావు. అభిప్రాయం. నేను 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 చేసే యజ్ఞం గూడా అదే బ్రో. ఒకటి చెప్తా వినండి. హ్మ్. అది తప్పెవరు చెప్పనా? ఆ! ఎవరు పడితే అసోసియేషన్ పెట్టేసి ఎవరు పడితే ఆళ్ళని దింపేస్తారు చూసావా? అది తప్పే. కాదనను. తప్పు బ్రో అది. అవును. ఆ! అది అవును. నేను అందుకనే ఇప్పుడు ప్రతి ఊరు ఎందుకెళ్తున్నాననుకుంటున్నారు? నా టీమ్ ఒకడుంటాడు అక్కడ. ఎవరో ఒకడుంటారు. అప్పటి నుంచి నాతో అవును ఆడినోళ్ళు, బ్రో. అవును. నాతో ఫ్రెండ్‌షిప్ చేసినోళ్ళు, నాతో తిరిగినోళ్ళు, నాతో ఉన్నోళ్ళు, నా దగ్గర నేర్చుకున్నోళ్ళు కూడా మిస్ట్ ఇండియా అయినోళ్ళు, మిస్ట్ యూనివర్స్ అయినోళ్ళు. ఓకే బ్రో. ఆన్‌లైన్‌లో చెప్తున్నా, నాకు గత 6 ఏళ్ళు ఇదే పని. ఇంకో పని తెలీదు. అదేలే. 24 గంటలు నేను జిమ్‌లోనే పడుకుంటా. ఇంటికి ఆ! కూడా పోను. మా అమ్మగారు చనిపోయి ఒక 9 సంవత్సరాలు అయ్యుంటది. ఈ 9 ఏళ్లలో
3 ఏళ్ళు స్వీట్ షాప్‌లో ఉన్నా. ఆ! ఈ స్వీట్ షాప్‌లో నరకమంతా చూసేసా. లాస్ట్ సంవత్సరంలో ఈ జిమ్‌లో అడుగుపెట్టి, ఈ జిమ్‌లో ఒక స్థాయి పెంచుకుంటా, మళ్ళీ దీని మీద సంపాదించలా. నేను వేరే వ్యాపారాలు చేస్తా. మామిడికాయ వ్యాపారాలు చేస్తా. వాడు ఓకే సంపాదించినప్పుడు బ్రో. నేను పెట్టుకుంటా. బాడీ బిల్డింగ్ చేసుకుంటా. ఇవాళ ఒక ఓన్ జిమ్ ఉంది. ఓన్ జిమ్ పెట్టి ఎంతోమంది ట్రైన్ చేస్తూ, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎంతోమంది ట్రైన్ చేస్తూ, నా ఫ్రెండ్ సర్కిల్ ఓకే బ్రో. గాని, అందరూ బాడీ బిల్డర్లు ఈ ఫీల్డ్‌లోనే ఉన్నారు. నాకు వేరే ఫీల్డ్‌లో ఫ్రెండ్సే లేరసల. ఓకే బ్రో. నాకు తెలిసింది ఈ ఒక్క ఫీల్డే. ఓకే. ఈ ఫీల్డ్ తప్ప మనకు ఇంకోటి తెలీదు. సో, అందుకనే ఏ ఊరైనా ధైర్యంగా ఎందుకెళ్ళిపోతానంటే, ఆ ఊళ్ళో కంపల్సరీ నా వాడుంటాడు ఒకడు. అవును బ్రో. ఆ ఊరెళ్ళిపోతా. ఇప్పుడు మీరు ఏ ఊరన్నారు? తణుకా? అహా! తాడేపల్లిగూడెం బ్రో. తాడేపల్లిగూడెం. ఆ! తాడేపల్లిగూడెంలో తణుకు ఉన్నాడు. పక్కనే. తణుకు. నాగేంద్ర. నాగేంద్ర బాడీ బిల్డరు. డీఎస్. ఆ! డీఎస్ జిమ్. డీఎస్. మా అవును. మా ఇద్దరం చాలా కాంపిటీషన్‌లో ఆడాం. మా వాడు నేను. నాకు ఆ! నా బ్రదర్ లెక్క, మనోడికి నేను చాలా క్లోజ్ ఉంటాం మా ఇద్దరం. నా తాడేపల్లిగూడెమైనా నేను తణుకు జిమ్‌కెళ్తాను బ్రో ఇక్కడి నుంచి. అన్న దగ్గరికెళ్తావా? ఎఫ్‌బీకెళ్తాను. ఫిరోజ్ దగ్గరికెళ్తాను. ఓకే. ఓకే. మనకు ఫ్రీ బ్రో తెలీదు గానీ, మా మొన్న వాడైతే ఫిరోజ్ కూడా ఫోను చేసాడంట కదా బ్రో! వస్తానని చెప్పి అన్నారంట జిమ్‌కి. అయితే అనుండొచ్చు బ్రో. ఎందుకంటే, ఎన్నని ఆ! గుర్తుపెట్టుకుంటాం. అవునవును. నాకు ప్రతి ఊరు నుంచి, ప్రతి జిమ్ నుంచి ఫోన్‌లొత్తనే ఉన్నాయి. అన్ని జిల్లాల నుంచి అవును. వస్తున్నాయి. ఎందుకంటే అన్ని జిల్లాల్లో నా ఆ! ఫ్రెండ్స్ ఉన్నారు. అవును. వాళ్ళకి చెప్తే గాని గుర్తురాదు ఒక్కోసారి నాకు. అవును బ్రో. ఆ! దానికి అందుకని ఇప్పుడేం చేద్దాం అనుకున్నానంటే, మొత్తం ఆ! సిస్టమాటిక్‌గా రావాలి. అవును బ్రో. నాకిప్పుడు ఏ పదవి లేదు ఇప్పుడు దీంట్లో. నాకు పదవి కాదు ఆ! కావాల్సింది. నాకు కావాల్సింది అవును. బాడీ బిల్డింగ్ చేసేవాడు బాడీ బిల్డర్ అనేది న్యాయం అవ్వాలి. అవును. మా పవన్ తమ్ముడున్నాడు ఏలూరు. మిస్ట్ ఇండియా ఆడాడు మొన్న. ఆ! తెలుసా ఐడియా ఉందా? ఐడియా ఉందా? పవన్ కుమార్ అనియా? ఆ! ఆ! తెలుసు. మా వోడిని అందుకే రమ్మంటున్నా. వాడు చాలా బిజీగా ఉన్నాడు. ఏషియా ప్రిపేర్ అవుతున్నాడు. ఫుల్ ఫుల్ ప్రాక్టీస్‌లో ఉన్నాడు. అయినా సరే, అన్న నీకోసం వస్తా అని చెప్పి ఫ్లైట్‌లో వచ్చి ఎళ్తా అని చెప్పి వచ్చి ఎళ్తున్నాడు. ఆ రోజు కంపల్సరీ ఎందుకంటే ఒక ఐకాన్ ఇప్పుడు ఆడు. ఏలూరు జిల్లాకి ఒక అవును. ఐకాన్. ఆ విషయాన్ని నేను చూపిత్తనని ఆడికి కూడా తెలీదు పాపం. ఎందుకంటే వాడు అవును. సాధించాలని తపనలో ఉన్నాడు. ఆ తపనలో పడిపోయేపాటికి వాడు గుర్తించిన విషయం మర్చిపోతున్నాడు. తర్వాత వాడు అవును. మోకెళ్ళిపోతాడు అందరిలాగే. అవునన్న. అలా అవ్వకూడదు. అలా అవ్వకూడదంటే జరగాల్సింది ఇదే. అవును. బాడీ బిల్డింగ్ అనేది ఎలా డివైడ్ చేయాలంటే డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్ తర్వాత అవునా? నేషనల్. నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్. సో, ఇంటర్నేషనల్. డిస్ట్రిక్ట్‌లో గోల్డేసినోడికి స్టేట్ ఆడతారు కదా! ఈ స్టేట్ మళ్ళీ అవును. డిస్ట్రిక్ట్ ఎళ్తానికి అవకాశం ఉండదు. స్టేట్‌లో గోల్డ్ మెడల్ అవు ఏసినోడికి. అది అది అదే పెడితే అంటున్నానన్న. అది పెడితే నా ఫ్రె జూనియర్స్ కూడా ఆ! బాగుపడతారు. అండ్ అసలు ఆ! యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక ఫిట్‌నెస్ చేసేదంతా బాడీ బిల్డింగ్ కోసమే కాదు. ఫిట్‌నెస్ చేయడం అవును. వల్ల మన ఆరోగ్యం అంతా చాలా బావుంటది. ఉదయం 5కి లెగడం వల్ల డి విటమిన్ వస్తది. స్కిన్ ట్యానింగ్ గాని చాలా పోతాయి. ఇది తెలియక చాలా అవును. మంది ఏసీ రూమ్‌లో గంటలు గంటలు పడుకుంటారు. అవును. నేను 9 ఏళ్లుగా ఒక్కడినే పడుకుంటున్నా. ఒక్కడినే ఉంటా. అవును. మా అమ్మ చనిపోయిన తర్వాత కాడి నుంచి. ఈ 6 ఏళ్లలో ఎన్నో పుస్తకాలు, ఎన్నో ఈ రెఫరెన్స్ చదివి ఈ బుర్రంతా ఆటిలతో నిండిపోయింది. అందుకనే అదేలెండి. దీనికో సిస్టమ్ రాసుకొచ్చా. ఇప్పుడు అందుకని ఓకే ప్రతి అన్న. ఊరెళ్ళి రమ్మంటున్నా. ఏ బాడీ బిల్డర్ షేప్ ఉన్నా చాలు నాకు. ఓకే అన్న. షేప్ ఉన్న వచ్చి ఎక్కాడనుకో వాడికి ఇదేమైతదంటే ఫస్ట్ మీట్ అయితది. ఫియర్ ఉంటది కదా! ఓకే అన్న. ఫియర్ పోతది. ఆ ఫియర్ అవును. పోవడం కోసం ఎక్కాలి మీటు. ఆ మీట్ అనేది అవును. ఎక్కితే నేనొకడిని రెడీ చేసి తీసుకొస్తున్నానన్న కుర్రోడిని. ఒకళ్ళని కాకపోతే ఆడు ఇంకోళ్ళని తీసుకురా. ఆడడిగే క్వెషన్స్‌కి నాకు నేను మైండ్ చెప్తున్నా అందుకనే ఇప్పుడు చెప్తున్నా. కుమ్మేసిపోతుంది. ఇప్పుడు నేనే చెప్తున్నా అందుకనే. ఆ క్వెషన్ 100 అడుగుతారు. మనకు ఓపిక ఉండాలి. అవును. నేను 100 మందిని ఎక్కించుంటా. మరి నాకు ఓపిక ఉండాలిగా. అవును. అవునన్న. అలాగే అవును. అందరికి ఓపిక ఉండాలి. ఇప్పుడు విజయ్ అన్నయ్య అని చెప్పి అవును. శ్రీకాకుళంలో ఉంటాడు మా అన్నయ్య. ఓకే అన్న. ఆయన ఎంతో మందిని ఎక్కించాడు. 11 మీట్‌లు ఆడాడు. 11 సంవత్సరాలు 11 స్టేట్ మీట్‌లు పెట్టాడు. స్టేట్ మీట్‌లు అబ్బా! పార్వతీపురంలో. హ్మ్. పార్వతీపురమా? ఆ! క ఓకే. పెడితే మొత్తం మీద ఆయన ఇప్పుడు ఇల్లు గూడా అమ్మేసే స్థితిలో ఉన్నాడు. తప్ప ఏం అయ్యయ్యో! పిచ్చి బాడీ బిల్డింగ్ అంటే. పోనీ ఏమన్నా జిమ్ ఉందా? జిమ్ లేదు. ఏం లేదు. బాడీ బిల్డింగ్ అంటే పిచ్చి ఆ! మీద. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ప్రసాద్‌ను, విజయ్ అని ఓకే అన్న. 11 మీట్లు పెట్టారు. ఓకే. అప్పుల పాలైపోయారు. ఇప్పటికి నా దగ్గర మళ్ళీ నా మీదకి వస్తున్నాడు దేనికి చూత్తాకి. చూత్తాకి పని ఓకే. చేత్తాకి అన్న రేపే వచ్చేస్తా తమ్ముడు మనగాడు వచ్చేత్తారా అని. అంత పిచ్చి ఆయనకి అదేంటో. ఏదో సేవ అని ఫీల్ అవుతాడంటాడు. బాడీ బిల్డింగ్. ఓకే. పెళ్లయింది. ఇద్దరు పిల్లలున్నారు. మా వదిన టీచరు. హ్మ్. ఏమన్నది ఇది మాత్రం వదలదు. అదొక పిచ్చనమాట ఆయనకి. ఓకే. ఇలాంటోళ్ళు చాలా మందున్నారు. అవును. ఇలాంటి వాళ్ళందరి కోసం ఇలా చేస్తేనే మనకి కరెక్ట్ వే వస్తది. లేకపోతే అవును. మనం ఇబ్బంది పడేట్టు అందరూ ఇబ్బంది పడతారు. మీకు అవును. ఫుడ్ విషయంలో
ఒక బాడీ బిల్డర్ కావాల్సిన ఫుడ్ పెడతాం. పప్పు, సాంబార్లు కాదు పెట్టేది. ఒక బాడీ బిల్డర్‌కి ఓకే. పంపింగ్ ఏం కావాలి? స్వీట్ పొటాటో గాని, ఎగ్స్ గాని, చికెన్ గాని, కార్బ్స్ ఓకే లోడింగ్ అండి. గాని అన్నీ ఒక బాడీ బిల్డర్‌కి పెట్టినట్టు పెడతాం. ఉండడానికి ఓకే కూడా అండి. ఏసీ హాలే ఇస్తున్నాం. ఓకే అండి. కాంపిటీషన్ జరిగేది కూడా ఏసీదే. పెద్ద ఓకే అండి. హాలు. అది కాకుండా పక్కన ఇంకో హాల్ ఉంటదనమాట. ఫుడ్‌కిను, పడుకుంటానికి మొత్తం ఏసీస్ ఉంటాయి బెడ్‌లు. అది కూడా ఓకే ఫుల్ అండి. ఏసీయే. సెంట్రల్ ఏసీ 2. ఓకే అండి. ఓకేనా? ఎటువంటి లోటు పడొద్దు. ప్రశాంతంగా రండి. ప్రశాంతంగా చేసుకోండి. మీకు ఓకే అండి. బస్ స్టాండ్ దగ్గర నుంచి అర కిలోమీటర్ కూడా ఉండదు. ఓకే అండి. హ్యాపీగా బస్ దిగొచ్చు, హ్యాపీగా రావచ్చు, హ్యాపీగా ఎళ్ళొచ్చు. ఓకేనా? ఓకే ఇన్ అండి. కేస్ ఆఫ్ ప్రోగ్రామ్ లేట్‌గా అయింది. 10 దాటిపోయిందంటే ఆ నైట్ ఎళ్ళిపోవద్దు. ఎందుకంటే ఒక్కరోజు మనకేమైపోదు. ఓకే ఒక అండి. పూట. ఆ పూటకి రెస్ట్ తీసుకొని తెల్లారి ఎళ్ళండి. ఓకే అండి. ఏ నైట్ నిద్రలో ఎళ్లి ఆ బళ్ళకి ఏదైనా మీరందరూ ఇబ్బంది పడి ఇయన్నీ వద్దు. ఓకే అండి. నేను అలాంటి ఇబ్బంది పడ్డా. ఎన్నో పడ్డా. ఆటోలు దొరక్క ఎన్ని ఇబ్బందులు పడ్డా. మీరెవరొస్తున్నారు? ఏంటో మీ స్టేట్ సెక్రటరీ ఉంటాడు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఓకే. వాళ్ళు దిగే ట్రైన్ టైమ్‌కి ఆటో ఏర్పాటు చేయాలా? ఏం ఏర్పాటు చేయాలి? రావడానికి, వెళ్ళడానికి మొత్తం మా వాళ్ళు ఒక 100 మంది టీమ్‌గా పనిచేస్తారు ఆ రోజు. 100 మంది. ఓకే అండి. ఎందుకంటే ఇది కేవలం ఓకే. బాడీ బిల్డర్ షో అంతే చెప్పాలంటే. ఓకే అన్న. కానీ దీనికి స్టేట్ డిస్ట్రిక్ట్ అని ఇంకా డివైడ్ చేయలేను. ఇది ఫస్ట్ షో. ఇక్కడి నుంచి డివైడింగ్ ఓకే మొదలైతది. అండి. ఓకే అన్న. ఓకేనా? అదే ఇప్పుడు మీరే ఓకే. చెప్పారుగా యూఎస్ ఆడాడు. ఆ యూఎస్ ప్లేయర్ వచ్చాడంటే మనం ఏం చేయలేం గదా! అవునన్నా. అందుకని ఎవరైనా ఈ షో తర్వాత నుంచి రూల్స్ మారతాయి. ఓకే అన్న. ఎందుకంటే ఐబీఎఫ్‌లో బాగా టఫ్ ఉంటాయి రూల్స్. కాకపోతే స్టేట్‌లు ఓకే కొంచెం అన్న. తగ్గి, జిల్లాల కోసం తగ్గి అది అలా అయింది అంతే. అంతేగాని ఓకే అన్న. పక్కా మెయిన్ రూల్స్ అయితే ఎలా ఉంటాయనుకున్నారు? స్వామి రమేష్ గారని చెప్పి మొన్న ఐబీఎఫ్ ప్రెసిడెంట్ గారు. ఆయన పెద్ద పెద్ద మీటింగ్లు చేశారు. పెద్ద పెద్ద మస్టిండియాలు తీశారు. ఓకే అన్న. అలాంటి ఆయన ఉంటారు మన దాంట్లో. దాని తర్వాత మా శ్రీనివాసరాజు గారని ఆ! ఆయన మన స్టేట్ సెక్రటరీ. ఓకే అన్న. ఆయన వల్లే నేను ఆడికెళ్ళా. ఆయన అండతో మొత్తం ఇప్పుడు చేస్తున్నా. కాంపిటీషన్ చేయడానికి కారణం ఓకే. ఆయన. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా గట్టిగా ఉంటాయి. ఓకే అన్న. ఇప్పుడేంటంటే ఒకసారి ఐబీఎఫ్‌లో ఆడితే మళ్ళీ ఆడకూడదు అని చెప్తారు చూసారా? అది ఎందుకు చెప్తారంటే నువ్వు అడిగిన బాడీ బిల్డర్ లైన్ అడిగావు కదా! ఆ లైన్ కోసమే. అవునా? అది ఎవరికి అవునన్నా. ఉపయోగపడుద్దంటే చదువుకున్నోడికి ఉపయోగపడిద్దమ్మా. అవునన్నా. చదివినోడికి ఉపయోగపడదుగా మరి. అవును. ఆడెక్కడ పడితే అక్కడ ఎక్కేయాలి. వాళ్ళందరికి ఏమిటి అని ఒకటే. చదువుకున్నోడికి అవునండి. మాత్రమే ఎమిట్ కావాలి. ఎందుకంటే నేను చదువుకోలేదు కాబట్టి నాకు ఆ విలువ తెలుసు. నేను అవునండి. జరిగిందంటే 10థ్ స్వీట్ షాప్‌లో డిప్లొమా పాస్ అయ్యా. అంత మెడలు కొట్టిన జాబ్‌లు ఎతుక్కోడానికెళ్తే నాకే ఈ డిగ్రీలు లేవు. ఆ! ఆ! సో, అందుకనే చదువుకున్నోడికి ఉద్యోగం రావడం కోసం చేసే ప్రయత్నం ఇదంతది. స్పోర్ట్స్ అనేది స్పోర్ట్స్ కెరీర్‌తో లైఫ్ చాలా బావుంటది. అలాంటిది మనోళ్ళు ఆడరు. ఆడినోళ్ళకి చదువులుండవు. చదివినోళ్ళకి ఇదుండదు. కుదురుండదు. అవును. సో, దాన్ని ఒక లైన్‌లో తీసుకెళ్ళాలి. మా ఊళ్ళో అలాంటోళ్ళు చాలా మందున్నారు. బాగా అవునండి. మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. మా మా ఊరు మామిడికాయలు బా ప్రసిద్ధి. మ్యూజియం అంటే మామిడికాయలు అవును. ఫేమస్. అవును. అలాగే అవును. బాస్కెట్‌బాల్ ప్లేయర్స్‌కి ఫేమసే. వాలీబాల్ ప్లేయర్స్‌కి ఫేమసే. కబడ్డీ ప్లేయర్స్‌కి ఫేమసే. ప్రెజెంట్ హ్మ్. ఏమో బాడీ బిల్డర్‌కి ఫేమసే. అవునండి. కానీ మ్యూజియం ఎవరు గుర్తించరు. దాన్ని గుర్తించాలని చెప్పే నేను ఇప్పుడు అందరిని తీసుకొస్తున్నా. ఒక 30 మంది ఓకే. అఫీషియల్స్ రావడం అంటే మాటలే కాదు. ఎంత ఖర్చయిద్దో మీకే అవునండి. తెలుసు. అవును. మామూలు మీట్ కన్నా 3 రెట్లు బడ్జెట్ ఎక్కువైతది. ఓకే అండి. ఎందుకంటే ఫుడ్డు, అకామిడేషను, రూమ్సు అవునండి. ఆ! ప్రతి దగ్గర మీకు తగ్గకుండా చూస్తుందేంటంటే మీ బాడీ బిల్డర్ అందరూ కలిసి ఆ రోజు మంచిగా పెర్ఫార్మన్స్ చేసి ఏ గొడవలు లేకుండా మంచిగా ఎళ్ళిపోతే చాలు మనకి. ఓకే ఎందుకంటే అండి. ఎవరు నాకు చుట్టం గాదు. ఎవరు ఓకే. ఐబీఎం చుట్టం గాదు. అవును. ఐబీఎఫ్ రూల్ ఒకటే న్యాయంగా చేయడమే. నేను ఓకే అందుకని అండి. ఈరోజు స్టేట్ ఎందుకు పరిగెడుతున్నా ప్రతి ఊరు. అవును. తిరగడానికి నాకు 3,00,000 పైనే ఉంటాయి. ఆయిల్‌కి. కారు ఆయిల్‌కి, కుర్రోళ్ళకి. అవునండి. ఓకేనా? ఓకే అండి. ఇయన్నీ మనకి మారాలనే ఇది చేస్తున్నా. ఇప్పుడు చాలామంది మా ఫ్రెండ్సే ఉన్నారు. వాళ్ళే తిడుతున్నారు. "నీకెందుకురా ఇయన్నీ నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా! ఇప్పుడు ఎన్ని చేస్తున్నావు రేపు పొద్దున్న నేను పోతే ఎవరైనా చూస్తాడా?" అని. ఎప్పుడైనా పోయేవాళ్ళం కదా! బాడీ అవునండి. బిల్డింగ్ ఫీల్డ్‌లోకొచ్చినప్పుడు ఫస్ట్ టైమ్ మెడిసిన్ ఇచ్చినప్పుడే చాలా మంది సూసైడ్ చేసుకున్నారబ్బా! అప్పుడే అవునండి. డిసైడ్ అయిపోయాడు. నేను చచ్చిపోదామని. కొత్తగా చచ్చిపోవడానికి ఏముంటది? అవునండి. ఈలోపు ఏదో రకంగా ఏదో చేసి ఎళ్ళామనుకో, మనం పోయినా చాలా మంది గుండెలో గుర్తుండిపోతాం. గుర్తుపెట్టుకుంటారు కదన్నా! అది ప్రతి చాలు బాడీ మనకి. బిల్డర్ ఇప్పుడు ఆ! రమణ ఉన్నాడు. ఇన్‌ఫ్లుయెన్సర్ రమణ. రాయల్ మెక్ రమణ గారు. ఆ! ఫిట్‌నెస్ విలువ ఓకే తెలుసు అండి. కాబట్టి అడగగానే ఆయనకెన్నో పనులున్నా పక్కన పెట్టి, బ్రదర్ నేనొస్తా ఆదివారం కంపల్సరీ వస్తా. ఒక వారం ముందు చెప్తే ఎవరు రారు బ్రో.
అయినా సరే అవును. వస్తా. ఒక్క రూపాయి కూడా అడగలేదు ఆయన. వస్తాను బ్రదర్ అన్నాడు అంతే. అంత మంచి మనసుంది కాబట్టి చూసాను. వీడియో చూసాను. దేవుడు అలా దేవుడు ఆయన అలా చూస్తున్నాడు. అవును. అవునా? మన మనసు మంచిగా అవును. ఉంటే అందరూ మంచిగానే చూస్తారు. అవును. అక్కడున్న మొత్తం బాడీ బిల్డర్ శ్రీకాకుళం బాడీ బిల్డర్లందరూ మనోళ్ళే గదా! ఆ పక్కన ఉన్న మ మదీనా మదీనా మా తమ్ముడే మదీనా. ఆ జిమ్‌లోకి వస్తాడు రమణాను. ఓకే. వస్తే మా వోడు అడిగాడు. అన్న ఇట్లా అడిగితే వెంటనే ఒప్పుకున్నాడు. ఓకే అండి. వేరే నాకు మా వోళ్ళు చాలా మంది ఏం చెప్పారంటే, మనోడు రాడు వస్తే అసలు మామూలుగా కాదు ఎక్కువ చార్జ్ చేస్తాడు. అసలు మాట్లాడితే నేను తీసుకోను అని చెప్పాడు. నాకేమో అలా అనిపించలా. అవునండి. జస్ట్ మనం చెప్పగానే ఓకే. అప్పుడు అర్థమైంది. జెన్యూన్‌గా ఉంటే డబ్బులు ఎవరు తీసుకోరబ్బా! జెన్యూన్‌గా లేనప్పుడు డబ్బులు తీసుకుంటారు కదా! జెన్యూన్‌గా అవునండి. అవును. లేనోడి దగ్గర కాబట్టి ఆయన అడుగుంటాడేమో. నాకది కూడా తెలీదు. అడుగుంటాడేమో. లేకపోతే ఈళ్ళే మధ్యలోళ్ళు అడిగారో తెలీదు నాకు. అసలు ఆయన అవును. అడిగిన తర్వాత ఆయన ఆయన మంచి ఫాస్ట్ ఫార్వర్డ్ మొహమే చెప్తాడు ఏదైనా. ఇంక అంతకు మించి అవును. ఏముంటది? ఆయన అవునండి. చెప్తున్నాడు. ఇప్పుడు పవన్ ఉన్నాడు. పవన్ వస్తాడు. ఎందుకంటే వాళ్ళందరిని చూసుకొని అవును. వస్తున్నాడు. మీ అందరికి ఎగ్జాంపుల్ మారాలి. పవన్ రోల్ అవ్వాలి ఆ! అని మీరు కలిసి చేస్తే అప్పుడు మీరు బావుంటారు. అవునండి. ఇప్పుడు నేషనల్ బిల్డర్ అయితేనే బాడీ బిల్డింగ్ గాని, జిమ్ గాని బాగా నేర్పియగలుగుతాడు. ఎవరు పడితే ఆడు నేర్పించారనుకోండి ఇంజ్యూరీలవుతాయి, డ్యామేజ్‌లవుతాయి, లైఫ్‌లు పోతాయి. జిమ్ అవునండి. నడుపుతున్న ట్రైనర్లు ఉంటున్నారు గదా! మిస్టేక్ చేస్తే లైఫ్ పోయిద్ది కదా బ్రో! అవును. అది మర్చిపోయి జనాలందరూ ఎందుకు ఒక అది ఇది అది చేసుకునేది దానివల్ల ఉపయోగం ఉండదు. మనకే నష్టం. అవునండి. అవును. సో, అందరం కలిసి త త బాడీ బిల్డర్లందరూ స్పోర్ట్స్ మీద ప్రేమ ఉన్నోళ్ళే గాని జిమ్‌లకి అందరూ చలవ చేయండి. చేస్తే ఓకే అండి. ఈసారి ఈ కాంపిటీషన్ అంతా తిరిగిపోద్దనమాట. నేను సరే అండి. ఇప్పటి నుంచి ఫండింగ్ కూడా ట్రై చేస్తా. ఫండింగ్ కూడా ట్రై చేసినప్పుడు అబ్బా! ఫండింగ్ అయిందనుకో మీకు ట్యానింగ్ ఫ్రీ చేపిస్తా. ఓకేనా? ఓకే తర్వాత అండి. మీ వేయింగ్ ఫీజు డబ్బాకి నేనే కట్టుకుంటా. అయ్యో! ఎందుకంటే లేదు. ఈ ఒక్క మీటర్ కోసం మీరు ఆలోచిస్తే బాడీ బిల్డర్ అందరూ మారలేరు. నువ్వు అవును. ఇదొక్కటి చేశావనుకో అందరూ మారతారు. పోతే ఏముంది బ్రో నేను ఆల్రెడీ 0 కన్నా మైనస్‌లో నుంచి మొదలైనోడిని. మళ్ళీ నేల మీద కూడా ఇక్కడిదాకొచ్చాం. మళ్ళీ మహా అయితే నేల మీదకెళ్తాం అంతేగా. ఇంక కోలుకోవడానికి అవును. అంతకు మించి ఏముంది? కానీ బాగుపడితే అవును. చాలా మంది బాగుపడతారు. అవును. చూద్దాం మనం అనుకున్నాం చేయాలని. దేవుడు ఎలా చేస్తే అలాగా. ఓకే మన అండి. దగ్గర డబ్బులుండాలి గానీ, ఈ స్పోర్ట్స్ ప్లేయర్‌ని, నేను మన పవర్ లిఫ్టర్‌లని, వెయిట్ లిఫ్టర్‌లని వీళ్ళందరిని చూడడం ఇలాగే ధర్మంగా పెట్టుకుంటా. ఓకే అండి. నాకు లాస్ట్ 1 మంత్‌కేంటంటే ఎందుకో ఇది ఇప్పుడు చేసేయాలి. లేకపోతే మనకు టైం లేదేమో అని కొత్త వాళ్ళతో పెట్టేసా ఇప్పుడు. మెయిల్ అసలు మీరు పెట్టరు. ఓకే అండి. కానీ మెయిల్ పెట్టానంటే కారణం ఏంటంటే అది దైవ నిర్ణయం అది. మా అమ్మ అంతేనండి. ఆశీస్సులతో మా మమ్మీ చూసాను. హ్మ్. చూసాను. ఆ ఆశీస్సులతో ఎందుకో ఏదో జరగాలని కార్యం కాబట్టి జరుగుతుంది. ఓకే. చరిత్ర మార్చడానికో, చరిత్ర తిరగడానికో రెండిట్లో ఒకటైతే కారణం. ఓకే. మారితే అందరి భవిష్యత్తులు బావుంటాయి. కష్టపడే అవును. భవిష్యత్తులు అన్నీ బావుంటాయి. అవును. ఓకేనా? అందరూ హ్యాపీగా ఓకే ఉండండి. అండి. అందరి పిల్లలకి ఆల్ ది బెస్ట్. అందరూ రండి. రాని వాళ్ళ కోసం థాంక్స్ అండి. యూట్యూబ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నా యూట్యూబ్ ఓకే ఛానెల్ అండి. వచ్చేసేపటికి ఆల్ఫా ఫిట్‌నెస్ ఫ్రీక్. ఓకే అండి. దాంట్లో ముందే సబ్‌స్క్రైబ్ అయ్యుండండి. ఆటోమేటిక్‌గా ఆ రోజు లైవ్ పెడదాం. అందరూ వీక్షిద్దురు. నా న్యూస్‌ని కూడా అందరూ చూసినట్టు ఉంటది. నా గడ్డ మీద పుట్టినందుకు కూడా నాకొక హ్మ్. ఆనందంగా ఉంటది. ఓకే అండి. తప్పకుండా వస్తాం. తప్పకుండా రావాలి. అందరూ రావాలి. జై హింద్. ఓకే అండి. థాంక్స్ అండి. ఓకేనా? ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉందా మీకు మాట్లాడడం వల్ల ఏమైనా? లేదండి. లేదండి. లేదుగా? ఆ కామెంటు నాకు పెట్టడం వల్ల ప్రాబ్లమ్ నాకు ఏం ఇబ్బంది లేదు లేదండి. గానీ, ఇంకా ఆ! అలాగే ఉంచు తీమాకు. దాన్ని తిన చూ దాన్ని ఉంచి అలాగే ఉంచు. తర్వాత ఇంకెప్పుడైనా కాంపిటీషన్ పెట్టినప్పుడు ఆ కామెంట్ ఇంకెవరు పెట్టకూడదు. అది ఒక ఓకే అండి. సమాధానంగా మారాలి. ఓకే అండి. నేనే స్క్రీన్‌షాట్ తప్పకుండా. తీసి పెట్టి దాన్ని పెడతా వీడియోలో. ఈ వీడియో ఓకే. మొత్తం రికార్డ్ చేస్తున్నా. రికార్డ్ చేసి నీకు పెడతా. ఓకే. ఓకే చెప్తాను అండి. ఓకే. యూట్యూబ్‌లో పెడతా. చూసినోళ్ళు చూస్తారు. అవసరం ఉన్నోళ్ళు అవును. చూస్తారు కదా! బాడీ బిల్డర్లందరూ అవును. మనమంతా మనం చేయం. అవును. ఇప్పుడు మాకు నేను గ్రూప్ అడిగే ఉంది. క్వెషన్ కూడా బాడీ బిల్డర్‌ల కోసం అడిగానండి. ఇంక అంతకు మించి ఏమి నేను అడగలేదు గాని చెప్పింది కూడా ఇప్పుడు బాడీ బిల్డర్ కాబట్టి నేను చెప్పాను అవును. బ్రో. అవునండి. అవును. మామూలోడికైతే నేను సమాధానం చెప్పను. నాకు నచ్చదు. చెప్పాలని పని లేదు. అవునవును. మా రాజుగారు శ్రీనివాసరాజు గారు ఒకటే చెప్పారు. బాడీ బిల్డర్‌కైతే సమాధానం చెప్పు. అంతేగాని ఓకే. అందరికి స్పోర్ట్స్ ప్లేయర్‌కైతే సమాధానం చెప్పు. డబ్బులున్నోళ్ళకి ఓకే. గాని, ఇంకోళ్ళకి గాని, ఆళ్ళకి గాని సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదు. లేదండి. అవును. నువ్వన్నీ కోల్పోయి పెడుతున్నావు. ఇంకా దీని గురించి ఇంక కోల్పోవద్దు. మా వంతు మేము ఏం చేయాలో ఓకే అండి. చేస్తాం అని చెప్పారు. ప్రతి ఒక్కరు అదే మాట ఓకే. ఇచ్చారు. నాకు ఓకే. ఏపీ బాడీ బిల్డింగ్‌ది గ్రూప్ ఉంటది. దాంట్లో ఒక 300 మంది మెంబర్స్ ఉంటారు. ఓకే అండి. వీళ్ళందరితో అదే మాట్లాడితే మేమందరం నీ వెనకాల ఉన్నాం. జాగ్రత్తగా చెయ్యి అని చెప్తూనే ఉన్నారు. అది నేను జాగ్రత్తగా ఓకే. చేస్తున్నా. ఓకే అండి. నాకు కష్టం వచ్చిన రోజు మా వోళ్ళే ఓకే. చూసుకుంటారు.
అంటే మా వాళ్ళంటే ఓకే అన్న. బాడీ బిల్డర్సే. స్పోర్ట్స్ అవును. పర్సన్సే అవును. తీసుకుంటారు. అవునన్న. అవును. అదే నేను అడుగుతుంది. అంతకు మించి నేను ఆడను. అందరూ బాగుండాలి. ఓకేనా? ఓకే అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్న. వీలైనంత మంది థ్యాంక్ యూ. ఎక్కువ తీసుకురా. బాడీ బిల్డర్ అవ్వాలని కోరుకున్న ప్రతి ఒక్కరిని తీసుకురా. జూనియర్ బాడీ బిల్డర్ ఓకే కావాలి. అన్న. జూనియర్ ఓకే అన్న. స్పోర్ట్స్ పర్సన్ కావాలి. ఓకే క్రికెట్ అన్న. లాగే బ్రో ఇది కూడా. క్రికెట్ బాస్కెట్బాల్ ఎలాగో ఈ బాడీ బిల్డింగ్ కూడా అలాగే అంత ఫేమస్ చేయాలి మనం. ఇది కూడా ఒలింపిక్స్ లో ఉంది అవునన్న. కదా. అవును. లేదా ఉంది కదా. అవును. మనం ఎందుకు ఫేమస్ చేయలేకపోతున్నాం? అవును. చేయాల్సిన టైం వచ్చింది. ఫస్ట్ అంత అవును. మొదలైద్దాము. మీ అందరూ నేనున్నా లేకపోయినా ఇదే దారిలో అవును. వెళ్ళిపోయి దీని విజయం వైపు ఓకే. తీసుకెళ్ళండి. ఓకే అన్న. ఇన్ కంపల్సరీ. కేస్ ఆఫ్ థ్యాంక్ నేను యూ. రేపు ఎల్లుండో లేకపోయాను అనుకోండి. ఆ! రేపు ఎల్లుండో అయింది. తర్వాత నేను లేననుకో. శుక్రవారమే లేను అనుకో. అయినా సరే ఇది ఆగకూడదు, ఆగదు. ఊరికే అన్న ఏం జరగదు. జస్ట్ ఒక లైన్ చెప్తున్నా. అది ఒక లైన్‌లో అలా వెళ్ళిపోవాలంతే. నేనున్నా లేకపోయినా. అవును. ఓకేనా? అవును. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్స్ అన్న. బాయ్.